అందరూ నమస్కారం. మనకి కొన్ని మొక్కలు మన దేశంలో ఉంటాయి, చైనా, జపాన్ అలాంటి ఆ దేశాలు కూడా ఉంటాయి అదే మొక్కలు. కానీ మనం కొన్నింటిని వాడతాం, కొన్ని వాడం. కానీ కొన్ని వాళ్ళు అదే మొక్కలు వాళ్ళు అక్కడ చాలా సీక్రెట్గా వాడుతుంటారు. కొన్ని సందర్భాల్లో కొన్నిటి కోసం చాలా సీక్రెట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని స్పోర్ట్స్లో పంపాలనుకోండి, ఏ ఒలింపిక్స్లో పంపాలనుకున్నారనుకోండి, ఫస్టే చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఫుడ్ మార్చేస్తారన్నమాట. ఏ ఫుడ్ పెట్టాలో ముందే ఒక ప్లాన్ చేసుకుని ఆ ఫుడ్ చిన్నప్పటి నుంచి ఇవ్వడం మొదలెడతారు. అలా కొన్ని మూలికల్ని, కొన్ని రకాల ఆహార పదార్థాలని వాళ్ళకి అలవాటుగా చేస్తారు. చేయడం వల్ల వాళ్ళకి బోన్ స్ట్రెంగ్త్ పెరిగి, అలాగే మజిల్ స్ట్రెంగ్త్ పెరిగి వాళ్ళు చాలా ఆ స్పోర్ట్స్లో చాలా వాళ్ళు విన్ అవుతారు అన్నమాట. అలాంటి మొక్కల్లో ఒక మొక్క యాక్చువల్గా మనం ఉత్తరేణి చూస్తాం, మన అందరం ఉత్తరేణి. ఆ ఉత్తరేణిలో నల్ల ఉత్తరేణి మనకి ఎక్కడ కూడా తూర్పుకొనంలో అడవుల్లో ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. ఇది నల్ల ఉత్తరేణి అనమాట. ఇది మామూలు ఉత్తరేణి ఒకటి కాదు. మీకు ఇంకా అక్కడ ఆకులను చూపిస్తాం మొక్క ఫోటో. అయితే ఇది వెన్నెలు వచ్చినాయి. ఈ ఉత్తరేణి వేరు పొడి, నల్ల ఉత్తరేణి వేరు పొడిని వాళ్ళు ఈ ఎముకలు బలం కావడానికి, దాని లక్షణం ఏంటంటే ఎముకలను బాగా గట్టిదనం, ఎముకలను స్ట్రాంగ్గా చేసి మజిల్ స్ట్రెంగ్త్ పెంచుతున్నమాట. ఆ పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది. అందుకని వాళ్ళు అప్పటి నుంచే, చిన్నప్పటి నుంచే వీటిని సీక్రెట్గా వాడతారన్నమాట. అలా ఇక్కడ కూడా మన ట్రైబ్స్, మన గిరిజనులు ఏం చేస్తారంటే, వాళ్ళు గింజల్ని అన్నం వండుకొని తింటే బలం వస్తుందని, నీరసం తగ్గుద్దని, కొంచెం పిల్లలు బాగా ఎదుగుతారని, అలాగే ఎముక స్ట్రాంగ్ అవడమే కాదు, గ్రోత్ కూడా బాగుంటుంది అన్నమాట. పొడుగ్గా ఎదుగుతారన్నమాట పెట్టడం వల్ల. అలాగా ఈ గిరిజనులు ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఈ గింజల్ని వండుకు తినడం, దీనివల్ల బలం వస్తుందని, బాగా ఎదుగుతారని, మంచి స్ట్రాంగ్ అవుతుందని, బాడీ ఫిట్నెస్ ఉంటుందని అని ఇప్పటికీ ట్రైబ్స్ తింటుంటారు అన్నమాట. అలాగా చైనాలో అయితే వాళ్ళు ఆ స్పోర్ట్స్ వెళ్ళే పిల్లలకి ఈ వేరు పొడితో ఆ వేరు చూర్ణాన్ని మందుగా వాడుతున్నారు, వాళ్ళకి సప్లిమెంట్గా వాడుతున్నారు అన్నమాట. అలా ఏంటంటే ఎముకలు గట్టిగా పెరగడానికి, గ్రోత్ పొడవుగా ఎదగడానికి, స్ట్రాంగ్గా ఎదగడానికి, మజిల్ స్ట్రాంగ్ రావడానికి ఈ నల్ల ఉత్తరేణి వేరు బాగా పనిచేస్తుంది. అలాగే గింజలు కూడా పాయసంలా, అన్నంలా వండుకు తింటారు అన్నమాట. ఇది ప్రత్యేకమైంది. సో మనకి ఇప్పుడు చాలా అరుదుగా అక్కడక్కడ ఉన్నా మనం వీటిని పెంచుకోవచ్చు. అది ఎందుకంటే ఉత్తరేణి మొక్కలాగే ఉందని అనుకుంటున్నాం కదా, రెండు ఒకటి కాదు. ఈ స్పీసీస్ వేరు ఉంటాయి. ఇది వేరు, అది వేరు, క్వైట్ ఆపోజిట్. అలా ఏంటంటే ఈ నల్ల ఉత్తరేణి దీని ప్రాపర్టీస్ వేరు ఉంటుంది. మామూలుగా మనం ఉత్తరేణి మనం బ్లడ్ క్లాట్స్లోని వాటిలోని పందు పొలుగానే వాడతాం, అది వేరే విషయం. అలా ఏంటంటే ఉత్తరేణిలో వేరే స్పీసీస్ అనమాట. అలా ఈ నల్ల ఉత్తరేణి ఉపయోగం ఎముకలు దృఢంగా పెరగడానికి, మజిల్ స్ట్రెంగ్త్ అవ్వడానికి వీటిని వాడతారన్నమాట. ట్యాక్సీ తోలుకుంటూ ఉండేవాడినండి. నాకు సైనస్ అనే కంప్లైంట్ ఏర్పడ్డది సార్. నాకు ముక్కులో గడ్డ కట్టేసిందండి. నాకు బాగా విపరీతంగానే ఊపిరి అందిది కదా సరిగ్గా. నాకు ముక్కుతో పీల్చుకునే గాలి నోటితో పీల్చుకునేవాడండి. పాలకొల్లు ఏంటి హాస్పిటల్కి వెళ్ళానండి. డాక్టర్ గారు నన్ను స్కాన్ చేశారండి. లోపల స్కాన్ పెట్టి చూశారు. స్కాన్ పెట్టుకోతే, అమ్మ నీకు ట్యాబ్లెట్ వల్ల తగ్గుతుంది, నువ్వు ఇమీడియట్గా రేపు నువ్వు అటెండ్ అయిపోవాలి, నాకు ఆపరేషన్ చేస్తాను, ఒక 40,000 తెచ్చుకోమన్నారండి నన్ను ఆపరేషన్కి. ఈ సైనస్ ఆపరేషన్కి 40,000 తెచ్చుకోమన్నారు డాక్టర్ గారండి. నేను నెల రోజులు కూడా ఏ పని చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి. నేను ఉదయం లేచి ట్యాక్సీ తోలుకుని నేను జీవనోత్తం గడుపుకునేవాడిని. 4 రోజులు అలాగా బాబు అని ఆలోచించుకున్నాను సార్. నేను పాలకొల్లు నుంచి ఒక నవాబు గారు ఒక లైన్మెన్గా తీసుకొచ్చారండి. కిరాయికి అడుచుకున్నారు ఆయన నన్ను. ఇలాగ రాజమండ్రి దగ్గరికి ఆదాడ వెళ్ళాలి బాబు అంటే కిరాయికి వచ్చాను సార్. నేను వస్తే దారిలో చెప్పాను నవాబు గారికి, నవాబు గారు ఇలాగండి నాకు ఇలాగ సైనస్ గడ్డ కట్టేస్తుందండి ముక్కులోని, రేపు పొద్దున ఆపరేషన్ చేయించాలంటున్నారు, మరి నాకు ఏంటి సార్ అంటే, అప్పుడు డాక్టర్ గారిని చూపిస్తానని చెప్పేసి డాక్టర్ గారు చూపించారండి. చూసారు, రవివర్మ గారు చూసారండి. ఫస్ట్ నెల ట్యాబ్లెట్ ఇచ్చారండి నాకండి సైనస్కి. ఆ నెల రిలీఫ్ అయ్యింది, కొద్దిగానండి రిలీఫ్ అయింది. ఊపిరి అందుకుంటుంది నాకు, అంటే నోటితో పీల్చుకున్న గాలి ముక్కుతో పీల్చుకుంటున్నాను సార్. లైట్గా వచ్చిందండి. కంప్లైంట్ క్లియర్ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు దాకా మొత్తం క్లియర్ అయిపోయింది సార్ నాకు సైనస్ అంతా. దాంతోపాటు షుగర్ కంప్లైంట్ మళ్ళా నెలలో చెప్పానండి సార్కి. షుగర్కి 2 పూట్ల ట్యాబ్లెట్లు వేసిపోయానండి అండి. ఉదయం సాయంత్రం 2 ట్యాబ్లెట్లు రోజును. ఏంటి జీవితం అంతా ఈ ట్యాబ్లెట్ మింగుతా అని చెప్పేసి విరక్తి పుట్టేసింది నాకండి.
జీవితం మీద తింటాను ట్యాబ్లెట్ వేయటమేంటి బతికేంటి అనిపించింది. ఆఖరికి దేవుడి దయ వల్ల అసలే మన రవివర్మ గారి వల్ల ట్యాబ్లెట్లు మొత్తం 3 నెలలు ట్యాబ్లెట్లు మొత్తం మానిపించేస్తారండి. చాలా ఆరోగ్యంగా ఉంది సార్ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఫ్యామిలీతో ఇలా హ్యాపీగా ఉన్నానండి. షుగర్ వల్ల కంప్లైంట్లు అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయండి. సార్ ఇచ్చారు మందులు అట్లు కూడా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నామండి.